హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామా వంటకాలు. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ పన్నీర్ దమ్ బిర్యానీ. ఎంతో టేస్టీగా ఉండే రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలో పూర్తి ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం. బిర్యానీ కోసం 1/2 kg బాస్మతి రైస్ని తీసుకుని 2-3 సార్లు వాష్ చేసుకొని అరగంట సేపు పక్కన నాననివ్వాలి. బిర్యానీ కోసం పచ్చి మసాలాని రెడీ చేసుకుందాం. దానికోసం 2 టమాటో, 3 పచ్చిమిరపకాయలు, 10 లేదా 12 జీడిపప్పు పలుకులు, 1 ఉల్లిపాయ తీసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పన్నీర్ 250 గ్రాముల పన్నీర్ని తీసుకొని షాలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు కలపండి. ఇందులోనే 1/3 కప్ దాకా పెరుగుని కూడా యాడ్ చేసుకోండి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టి దగ్గర పడేంత వరకు కుక్ చేయాలి. చూడండి, ఇలా పైకి ఆయిల్ తేలిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కస్తూరి మేతి, 1 బిర్యానీ ఆకు, కొంచెం కొత్తిమీర వేసుకుని మరొక నిమిషం పాటు దగ్గర పడనివ్వండి. చూడండి, గ్రేవీ అంతా దగ్గర పడింది కదా. ఈ స్టేజ్లో పన్నీర్ని యాడ్ చేసుకుందాం. పన్నీర్ వేసుకున్నాక 1 నిమిషం పాటు కలుపుకొని గ్రేవీ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ కోసం 2.5 లీటర్ని వాటర్ని యాడ్ చేసుకొని అందులో ఓల్డ్ బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఎసరిని బాగా మరగనివ్వండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ని యాడ్ చేసుకుందాం. చూడండి, ఈ స్టేజ్లో రైస్ పైకి తేలినప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న బిర్యానీ పన్నీర్ గ్రేవీలో రైస్ని 1 లేయర్ కింద వేసుకోవాలి. ఇందులోనే వేయించుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, కొంచెం జీడిపప్పు వేసుకొని మళ్ళీ దానిపైన సెకండ్ లేయర్ని వేసుకోండి. రైస్ మొత్తం, ఉడికించిన రైస్ని మొత్తం యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని 2 కప్పుల వరకు ఎసరు నీళ్ళను యాడ్ చేసుకోండి. మూత పెట్టి 15 లేదా 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి పన్నీర్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, పొడిపొల్లాడుతూ బిర్యానీ అనేది. చూసారు కదా, పన్నీర్ దమ్ బిర్యానీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని మాకు అందించండి. మరిన్ని కొత్త వంటకాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.